హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి అందరూ టైం టేబుల్ అడుగుతున్నారు కదండి. సో డైలీ టార్గెట్స్ కూడా అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అయితే టైం టేబుల్ అనేది ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి మన టైం టేబుల్ అనేది వస్తుందండి. ఓకేనా? సో ఏమేమి కవర్ చేస్తాను అండ్ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. ఎగ్జాంపుల్ 3 days టైం టేబుల్ అనేది రెడీ చేశాను, చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2025 ఎగ్జామ్స్ మనకుంది. మనకి ఎగ్జామ్ ఎప్పుడండి? మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 7th August, 8th September కదండి. సో ఈ డేట్స్. సో ఈరోజు నేను వీడియో చేస్తున్న రోజైతే 6th June, జూలై 6th July అండి. అంటే మీకు వీడియోస్ అనేది డైలీ టార్గెట్స్ అనేవి రేపు నుంచి వస్తాయి. అంటే 7th July నుంచి వస్తాయి. సో 7th July to 8th August మనకి 30 days ఉంటుంది. 1 or 2 days అటు ఇటు 30 days ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఒక 15 daysకి అనేది టైం టేబుల్ వేసుకుందామండి. ఎందుకంటే రివిజన్ కూడా జరగాలి కాబట్టి నేను ఒక 5 daysకి అనేది మీకు రివిజన్ 5 days తర్వాత రివిజన్ అనేది ప్లాన్ చేస్తానండి. రివిజన్కి వేస్తాను. 1 day అనేది రివిజన్ చేయాలి. సో టైం టేబుల్ అలాగే ప్రిపేర్ చేస్తాను. రివిజన్ కంపల్సరీ రివిజన్ అనేది ఉండాలండి. సో అండ్ ఆ రోజు రివిజన్తో పాటు మార్క్ టెస్ట్, ఒక 2 మార్క్ టెస్ట్ అనేవి కూడా అటెంప్ట్ చేయాలి. సో మీరు అనేది చాలా కాంపిటీషన్ ఉందండి. సో మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఇచ్చిన టార్గెట్స్ అని కంప్లీట్ చేస్తూ మార్క్ టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేస్తేనే మీకు అనేది గుడ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? సో 30 days టైం టేబుల్లో మనం ఒక 15 days టైం టేబుల్ అనేది ఫస్ట్ వేసుకుందామండి. సో తర్వాత 15 days టైం టేబుల్. సో ఈ 15 days టైం టేబుల్లో నేను ఏం కవర్ చేస్తాను అనేది మీకు ఇప్పుడు చెప్తానండి. సో ఏమేమి కవర్ చేస్తానో చూడండి. 15 days టైం టేబుల్లో మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ మొత్తం కవర్ అయిపోతుంది. అండ్ రీజనింగ్ కూడా కవర్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ ఎనీ 5 topics నేను చదవమని చెప్తాను. సో 5 topics మీ ఇష్టం వచ్చినవి, మీకు నచ్చినవి అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని కవర్ చేయండి. మనం 15 days కదండి టైం టేబుల్, ఇంటూ 5 days వేసుకున్నా కూడా మనకి 75 topics అనేవి కవర్ అవుతాయి ఈ 15 daysలో. దట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు చూస్ చేసుకుంటారు కాబట్టి 75 topics అనేవి ఇక్కడే కవర్ అయిపోతాయి. సో నెక్స్ట్ 15 daysలో మళ్ళీ ఇంకొక 5 to 10 topics అలా కవర్ చేస్తే మనకి సరిపోతుందండి. సో కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అయిపోతాయి. అండ్ జీకే కూడా కవర్ చేస్తానండి. స్టాటిక్ జీకే కూడా కవర్ చేస్తాను. దీంట్లో మనకి ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి. డ్యాన్సెస్ అండ్ బుక్స్ అండ్ ఆథర్స్, నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్. సో ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. జీకేలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది మనకి సపరేట్గా వీడియో ఉందండి. గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి చేశాను, అంటే ఎన్టీపీసీ వాళ్ళకి చేశాను. గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి సేమ్ టాపిక్సే కాబట్టి అది ఒకసారి ఎవరికైనా కావాలంటే ఒకసారి అది చెక్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ వరకే కవర్ చేస్తానండి. ఈ టైం టేబుల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే కవర్ చేస్తాను. అండ్ హిస్టరీలో కూడా ఇంపార్టెంట్ టాపిక్సే కవర్ చేస్తాను. ఫస్ట్ పాలిటీ అయిపోయిన తర్వాత హిస్టరీ స్టార్ట్ చేద్దామండి. హిస్టరీ అయిపోయిన తర్వాత జాగ్రఫీ, టైం ఉంటే జాగ్రఫీ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక మార్క్ టెస్ట్ ఉంటుంది. అంటే నేను డైలీ ఒక మార్క్ టెస్ట్ రాయమని చెప్తాను. సో మీరు రాసి మీ స్కోర్ అనేది చెక్ చేసుకొని అండ్ దాన్ని అనాలిసిస్ చేసుకొని కుదిరితే మీరు నాకు కామెంట్ చేయండి. స్కోర్ ఎంత ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది చూడండి. ఇప్పుడు వరకు మీరైతే అన్నీ ప్రిపేర్ అయి ఉంటారు కదండి. మ్యాక్సిమం ప్రిపేర్ అయి ఉంటారు సిలబస్. ఇది ఒక రివిజన్ లాగా. సో రివిజన్తో పాటు మార్క్ టెస్ట్ కూడా ఇస్తే ఏంటంటే మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, సో మీకు ఎక్కడ ల్యాగ్ అవుతుంది అండ్ క్వశ్చన్స్ ఎక్కడ రాంగ్ ఎక్కడ పోతున్నాయని మీరు అనాలిసిస్ చేసుకుంటే, ఎగ్జామ్ అనేది అనాలిసిస్ చేస్తే మీకు అనేది మీ వీక్ టాపిక్స్ అండ్ వీక్ పాయింట్స్ ఎక్కడ మీరు ల్యాగ్ అవుతున్నారు, వీక్ పాయింట్స్ కూడా తెలుస్తాయి. సో దాన్ని కవర్ చేసుకోండి. ఓకేనా?
సో ఈ వీడియోలో అయితే మీకు నేను టైం టేబుల్ కూడా చూపిస్తాను. సో చూడండి ఏమేమి కవర్ చేస్తానో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మ్యాథ్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, జీకే, స్టాటిక్ జీకే, పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్, హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్స్, ఒక మార్క్ టెస్ట్. ఈ హిస్టరీ అండ్ పాలిటీ తర్వాత హిస్టరీ అంతా అయిపోయింది అనుకోండి. జాగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేద్దాం. సో బ్యాలెన్స్ ఏమైనా ఉంటే అది మీరే కవర్ చేసుకోవాలి. మీకు ఇవి ఈ టార్గెట్స్ చేసిన తర్వాత మీకు ఇంకా టైం ఉంటుంది కదండి. ఆ టైంలో మీరు అనేది మీ నా కవర్ కానివి ఓకే బ్యాలెన్స్ టాపిక్స్ అనేవి మీరు కవర్ చేసుకోండి. ఓకేనా, బ్యాలెన్స్ టాపిక్స్ అనేవి మీరే కవర్ చేసుకోవాలండి. సో ఎందుకంటే ఇంతకంటే టైం టేబుల్ టార్గెట్స్ ఇచ్చినా కూడా మీకే ఇబ్బంది అవుతుంది. ఓకేనా, సో ఇదేనండి టైం టేబుల్ వచ్చేసి ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. సో రేపు నుంచి అయితే మన టైం టేబుల్ వస్తుందండి. 7th జూలై నుంచి మనకి 15 డేస్ టైం టేబుల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, సో ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, యూజీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి 15 డేస్ టైం టేబుల్ చెప్పాను కదండి. సో ఆ టైం టేబుల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రీజనింగ్ కవర్ చేస్తాను, అథమెటిక్ కూడా కవర్ అవుతుంది, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, పాలిటీ అండ్ 1 మార్క్ టెస్ట్. మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ రాయండి. మార్క్ టెస్ట్ రాయడం వల్ల మీరు ఎక్కడ రాంగ్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది అండ్ మీరు అనాలిసిస్ చేసుకొని రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. కంపల్సరీ అక్కడ ఉన్న టైంలోనే మీరు ఖచ్చితంగా కూర్చొని అక్కడే రాయండి. అంటే పర్టికులర్ పాస్ చేసి అలా రాయకుండా సో కంటిన్యూస్గా మీకు కంటిన్యూస్గా ఎప్పుడు మీరైతే టైం ఉంటుందో అప్పుడే కూర్చొని ఎగ్జామ్ అనేది రాయండి. అండ్ ఈ మార్క్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి సో అవి మీరు నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు కామెంట్ చేయొచ్చు. ఆర్ మీకు నచ్చకపోతే మీరు ఒక చిన్న ఒక పేపర్లో మార్క్ టెస్ట్ 1, మార్క్ టెస్ట్ 2 ఇలా ఉంటాయి కదండి. సో మార్క్ టెస్ట్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి సో రాసి పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 45 వచ్చాయి. సో మార్క్ టెస్ట్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయి సో 50 వచ్చాయి. ఆర్ మార్క్ టెస్ట్ 3లో ఎన్ని వచ్చాయి సో 55. సో ఇలా అనేది మీ గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానండి, ఇంత తక్కువ అయితే రావు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సో ఈ మార్క్స్ చూసుకొని అండ్ పర్సంటేజెస్ ఎంత వస్తుంది, పర్సంటేజ్ ఎంత పెరుగుతుంది అండ్ దానికి తగ్గట్టు ఎనాలిసిస్ ఇస్తారండి వాళ్ళు. సో మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారని అనాలిసిస్ ఇస్తారు. సో పర్సంటైల్ ఉంటుందండి. సో అది మీకు ఎలా ఉంది, మీరు ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతున్నారు అనేది, అది మీకు పెరుగుతుందా ఎగ్జామ్కి తగ్గుతుందా అది ఒకసారి చూసుకోండి. సో అది అనేది ప్రతిసారి ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి ఆ పర్సంటైల్ అనేది. ఓకేనా, సో అలా చేస్తే మీరు అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నట్టు అండ్ మీరు స్ట్రాంగ్గా ఉన్నట్టు సబ్జెక్ట్లో. సో మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుందండి, కంపల్సరీ రాయాలి. సో మీరు ఎన్ని ఎక్కువ మార్క్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేస్తే మీకు అక్కడ ఫైనల్ ఎగ్జామ్లో మీకు అంత ఈజీ అయిపోతుంది. సో ఓకేనా, టైం మేనేజ్మెంట్ అండి. ముందు టైం మేనేజ్మెంట్ అవుతుంది. మీరు వితిన్ టైంలో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారా లేదా. ఓకేనా, సో అసలు క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, సో ఓవరాల్గా మార్క్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, కావాలనుకున్న వాళ్ళు. ఆర్ ఈ వీడియోకి 50 likes కనుక వస్తే నేను ఇన్సెంటివ్ తీసుకొని ఆ టాపిక్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టాపిక్ అండి, మార్క్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి, పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఫస్ట్ ఏది అటెంప్ట్ చేయాలి, సో రివ్యూ ఏది పెట్టుకోవాలి, సో ఇవన్నీ చెప్తానండి. సో మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఆర్ ఈ వీడియోకి 50 likes కనుక కొడితే ఆ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా, సో కొంచెం లేట్ అయినా అప్లోడ్ చేస్తానండి మీరు 50 likes కనుక కొడితే. ఓకే, సో ఇదేనండి కవర్ చేసే టాపిక్స్. టైం టేబుల్ ఎలా ఉంటుందో కూడా చూపించాను కదా. సో రేపు నుంచి అయితే మనకి డైలీ టార్గెట్స్ వస్తాయి. సో బీ రెడీ ఫర్ దట్. ఓకే, అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదు ఇంకేమైనా టాపిక్స్ కవర్ చేయాలన్నా కూడా కామెంట్ అయితే చేయండి, కంపల్సరీ కవర్ చేస్తాను. ఓకేనా, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.